నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం బీజేపీ ఆఫీస్లో ఉన్నాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేసి దాదాపు 1 ఇయర్ గడుస్తూ ఉంది. దానికి గాను 3 రోజులు సంబరాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ పాలన పైన కావచ్చు, అలాగే తెలంగాణలో జరుగుతున్న కొన్ని అంశాలపైన బీజేపీ ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటా ఉంది, కాంగ్రెస్ పైన వాళ్ళ అభిప్రాయం ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ నాయకురాలు మౌనిక సుంకర్ గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క చెప్పండి, కాంగ్రెస్ దాదాపు 1 ఇయర్ అయిపోతూ ఉంది, సంబరాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఆ సంబరాల పైన మీ అభిప్రాయం ఏంటి? అడ్డిమారి గుడ్డి దెబ్బల తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసింది కాంగ్రెస్. అయితే ఉంటామా లేదా, అసలు వస్తామా లేదా అనుకున్న వాళ్ళు సంవత్సరం నడిపిండ్రు కదా, ఆగుతలేదు వాళ్ళకి. అందుకని సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇది సెలబ్రేషన్స్ చేసుకునే టైం కాదు, పని చేయాల్సిన టైం. పోయి పని చేసుకోండి, సెలబ్రేషన్స్ ఆపి. మీరు ఒక 11 నెలలకి ఇంత సెలబ్రేషన్స్ చేసుకుంటే, దేశం మొత్తం హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. మొన్న మహారాష్ట్రలో గ్రేట్ విన్నింగ్, హర్యానాలో గ్రేట్ విన్నింగ్. దేశంలో చాలా చోట్లలో భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉంది. తెలంగాణలో కూడా 0 నుంచి వెళ్ళి 8 ఎంపీ సీట్స్ దాకా వచ్చేసినాం. మేము ఎంత సెలబ్రేషన్ చేసుకోవాలి? మేము చేసుకుంటున్నామా? మేము పని చేస్తాం. ఎందుకంటే మాది భరతమాత కోసం మేము కమిట్ అయ్యి ఉన్నాం, మేము పని చేస్తాం. వీళ్ళు ఎంజాయ్ కోసం వచ్చిండ్రు పాలిటిక్స్. అనుకోకుండా పాలిటిక్స్లో వీళ్ళకి పవర్ వచ్చింది, అందుకే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వీళ్ళకి పని శాత కాదు, సెలబ్రేషన్స్ తాగడం, తినడం, ఎగరడం. ఇంతకు మించి వీళ్ళు ఏం చేయలేరు. ఓకే అక్క, ఈ మధ్య కాలంలో మూసీ నిద్ర అని చెప్పేసి మూసీ నదికి పోయి ఆ ప్రాంతంలో నిద్రించే ప్రయత్నం చేశారు బీజేపీ నాయకులు. మూసీని ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నది బీజేపీ ఏదైతే ఉన్నదో, ఏ ప్రాంతాల్లో అయితే అధికారంలో ఉందో అక్కడ కూడా నదులు ప్రక్షాళన చేస్తూ ఉంది. అక్కడ లేని విమర్శలు ఇక్కడ ఎందుకు జరుపుతూ ఉంది అంటే, బీజేపీ వాళ్ళు చేస్తే ఒకటి, కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఒకటి అనే ఆలోచన వస్తుంది. దానిపైన మీ అభిప్రాయం? బీజేపీ ఒకటి చేసింది అంటే, మీరు అన్నట్టుగా ఇప్పుడు మూసీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, మూసీ చేయాల్సి వచ్చింది అనుకోండి. అప్పుడు మేము వాళ్లకు పునరావాసం కల్పించడంతో పాటు ఎక్కడైతే కల్పిస్తున్నామో అక్కడ విద్య ఉందా పిల్లలకు, వైద్యం ఉందా పెద్దలకు, ఉపాధి ఉందా యువకులకు అనేటి మేము చూసి వాళ్ళకి అక్కడ ఒక ప్లేస్ని ఇచ్చి, ఆ ప్లేస్లో కరెంటు సప్లై, వాటర్ సప్లై అన్నీ ఉన్నాయా లేవా చూసుకొని వాళ్ళని అక్కడ పునరావాసం చేసి తర్వాత వాళ్ళు ఇల్లు కూర్చుతాం. అంతేగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినట్టు ఒక ప్లానింగ్ ఎజెండా లేకుండా కోతికి తోచిన వెంటనే ఒకటి చేస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ దానికి తిక్కల తిరిగినప్పుడల్లా ఒకటి చేస్తుంటుంది. ఇప్పుడు చూడండి, ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, దానికి ఒక సిస్టమ్ ఉందా, ఒక పద్ధతి ఉందా? మళ్ళీ స్కూల్కి పోయేటోళ్ళు, కాలేజీలకు పోయేటోళ్ళు, జాబ్లకు పోయేటోళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం సెపరేట్ బస్సులు వేసిండ్రా? వెయ్యలే. అంత గందరగోళం, పెంట చాలా మంది లేడీస్ టైం పాస్కి అట్లా అప్పుడప్పుడు వెళ్ళేసి వస్తున్నారు. చాలా మంది జెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు, ఈ ఫ్రీ బస్ ఏమో కానీ మా ఆవిడ ఇంట్లో ఉంటలేదు అని. సో ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతి ప్రకారంగా ఏ పని చేయడం చేత కానీ కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేసే రైటే లేదు. మీరు సబర్మతి చూడండి, దాని మొత్తం ప్రక్షాళన తర్వాత ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత ఖర్చుతో దాని సుందరీకరణ జరిగింది. వీళ్ళు చేసే మూసేదానికి 1,50,000 కోట్లు కావాలన్నట. గంతేం అవసరం? ఎవరికి ఇవ్వాలా? వీళ్ళు వెనకేసుకోనిక 10 రూపాయలు టెండర్లో వచ్చేది ఉంటే రూపాయి ఖర్చు పెట్టేసి 9 రూపాయలు వెనకేసుకుంటారు. ఇది వీళ్ళ నియతి, వీళ్ళ నైజమే అది. ఓకే, అంటే టెండర్ విషయంలో కావచ్చు, ఆ ప్యాకేజ్ విషయంలో తప్ప మీరు మూసీకి అయితే మద్దతుగా ఉంటున్నారా? మరి మూసీ ప్రక్షాళనకు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటిది? సాబర్మతి కానీ బీజేపీ రూల్డ్ స్టేట్స్లలో ఎట్లా చేసిండ్రు, ఇక్కడ ఎట్లా చేసిండ్రు అన్నదానికి చెప్పిన. వీళ్ళు చేస్తున్న పద్ధతికి మేము 100% వ్యతిరేకం. ఎందుకంటే వీళ్ళకి ఒక సిస్టమ్ లేదు. ముందు కొన్ని ఇల్లులు కూల్చాను, తర్వాత జీవో తీసుకొచ్చి ఇదివరకు కూల్చిన వాటిని లీగలైజ్ చేసిండు. అది ఎంత ఇల్లీగల్ చెప్పండి? ఆ యాక్టే ఇల్లీగల్, దాన్ని తీసుకొచ్చిండు. అంటే ఏంది? ప్రభుత్వం మీ చేతులు ఉన్నది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు అంటే మీ మర్జీయా, బాజాప్తుగా ఏది చేయబుద్దే అది చేస్తారు అన్నట్ట. అట్లా నడవదు కదా, అది కాదు కదా గవర్నెన్స్ అనేది, అది కాదు కదా ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ అనేది. ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేదు వీళ్ళ దగ్గర అని మేము అంటున్నాం. దానికి వ్యతిరేకమా, దానికి సమర్థత ఇస్తున్నామా అనేది కాదు. మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తే దాన్ని ఒక ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ చేయండి అని చెప్తున్నాం. ఓకే అక్క, అటు బీఆర్ఎస్ రైతుల పక్షాన నిలబడతామని చెప్పి చెప్తా ఉంది, అటు కాంగ్రెస్ రైతులకు మేము అన్యాయం చేయట్లేదు అని చెప్పి చెప్తా ఉంది. మరి మీ బీజేపీ ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటా ఉంది రైతుల పక్షాన? భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, కేంద్రం నుంచి వెళ్ళి రైతులకు యూరియా వచ్చినప్పుడు అదొక పెద్ద దాన్ని వాళ్లకు కరెక్ట్గా అందే విధంగా, సబ్సిడీతో అందే విధంగా భారతీయ జనతా పార్టీ చూస్తుంది. అందులో మీరు భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు మేజర్ ఇన్కమ్ ఏదైతే ఉందో నేషనల్ రెవెన్యూలో వచ్చేది అగ్రికల్చర్ నుంచి, కాబట్టి దానికి ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్లో ఎప్పుడు కూడా ఎక్కువ అమౌంట్ ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఒక తెలంగాణకు ఒకలాగా,
ఒక్కొక్క రాష్ట్రానికి ఒకలాగా చేయదు. అన్ని రాష్ట్రాలకు ఒకేలాంటి సిస్టమ్ ఉంటుంది. ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ స్కీమ్కి వాళ్ళు ఫార్మర్ కిసాన్ యోజనకి వాళ్ళు కానీ స్కీమ్కి అటాచ్ అయ్యేది అంటే వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. వీళ్ళు స్టేట్లో గవర్నమెంట్లో ఉండి ఏం చేస్తారంటే సెంట్రల్ నుంచి వచ్చిన ఏదైతే కిట్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫుడ్ సెక్యూరిటీ కింద ఫుడ్ రేషన్ ఇస్తాం కదా, ఆ రేషన్ ఇచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలా రేషన్ వస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, దాని మీద స్టేట్ గవర్నమెంట్ ఎంబ్లమ్ వేసుకొని ఇస్తున్నారు. ఇది వీళ్ళు చేసేది. అంటే అక్కడి నుంచి వెళ్ళి సొమ్ము ఏమో భారతీయ జనతా పార్టీ, సోకేమో కాంగ్రెస్ రేవంత్ రెడ్డిది. సో ఇట్లా సొమ్ము ఒకరిది సోకొకరి సిద్ధాంతంతో వీళ్ళు నడుస్తున్నారు కాబట్టి వీళ్ళకి నడుస్తుంది. కానీ మేము దీన్ని నడవనీయకుండా మేము కూడా ఏదో ఒక ట్రాక్ చేస్తాం. ఎందుకంటే ముళ్ళును ముళ్ళుతో ఎట్లా తీయాలనో భారతీయ జనతా పార్టీకి తెలుసు. తెలివందే మేము హ్యాట్రిక్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. ప్రపంచంలోనే మొత్తం అస్థిర ప్రభుత్వాలు ఉన్న టైంలో భారతదేశంలో ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని నిర్మించడం, స్థాపించింది భారతీయ జనతా పార్టీ. ఓకే అక్క, నరేంద్ర మోడీకి అన్ని రాష్ట్రాలు ఒకటే అని చెప్పి చెప్తా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలను మాత్రం పిన్నతల్లి ప్రేమే చూపిస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఉత్తరాది ప్రాంతాలకు ఎన్ని నిధులు పోతా ఉన్నాయని చెప్పేసి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే నిధులు అనేది ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూడండి, తెలంగాణ నుంచి వెళ్ళి మనం కేంద్రానికి 10 రూపాయలు ఇచ్చినాం అనుకోండి, అప్పుడు కేంద్రం తిరిగి తెలంగాణకి 7 రూపాయలు 6 రూపాయలు ఇవ్వచ్చు. ఇన్ ద సేమ్ వే బాంబే 10 రూపీస్ ఇస్తే బాంబేకి తిరిగి అంటే మహారాష్ట్రకి 4 రూపీస్ 3 రూపీస్ ఇస్తుంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల నుంచి వస్తున్న ఇన్కమ్ స్టేట్ నుంచి వచ్చిన ఇన్కమ్ని సెంట్రల్ తీసుకొని సెంట్రల్ ఆర్మీ రిసోర్సెస్ చూసుకోవాల్సి ఉంటుంది. దేశ భద్రతతో పాటు దేశంలో ఇప్పుడు క్రూడ్ ఆయిల్స్ని మనం తీసుకుంటాం. క్రూడ్ ఆయిల్స్ దగ్గర కాంగ్రెస్ 1000 కోట్ల లోన్స్ పెట్టి ఉన్నది. వాటన్నిటిని మనం క్లియర్ చేయడం, ఇట్లా మల్టిపుల్ సోర్సెస్లో ఆలోచించి ఒక్కొక్క స్టేట్కి ఆ స్టేట్లో ఉన్న తలసరి ఆదాయాన్ని బట్టి, ఆ స్టేట్లో ఉన్న వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి ఆ ఫైనాన్స్ డివిజన్ అనేది ఉంటుంది. దీన్ని ఇట్లా వేగ్గా దక్షిణ రాష్ట్రాలకు తక్కువ ఇస్తున్నారు, ఉత్తర రాష్ట్రాలు దక్షిణ రాష్ట్రాల్లోని విడదీయడం రాంగ్ నేరేటివ్. ఒక్కొక్క స్టేట్ది ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ఇన్కమ్ సోర్స్ నుంచి వెళ్ళి రిటర్న్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కేంద్రానికి. అది కాన్స్టిట్యూషనల్గా ఉన్నది. అదేం కొత్తగా భారతీయ జనతా పార్టీ కానీ మోదీ ప్రభుత్వం కానీ చేస్తున్నది కదా. మేము ఏది చేసినా రాజ్యాంగబద్ధంగానే చేస్తాము. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నీ చేసేది కాంగ్రెస్ పార్టీ. ఎగ్జాంపుల్ వక్ఫ్ బోర్డు అనేది మన రాజ్యాంగంలో లేదు, కాన్స్టిట్యూషన్లో లేదు. ఈరోజు నేషనల్ లా డే కింద నేను మీకు ఇదే విషయం చెప్తున్నా. అట్లాంటి వక్ఫ్ బోర్డుని లీగలైజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేమేం చేస్తున్నాం, దానివల్ల అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని సెట్ చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ. ఓకే, తెలంగాణ మీకు 8 మంది ఎంపీలను ఇచ్చింది. ఈ 8 మంది ఎంపీలు ఇప్పటి వరకు తెలంగాణకి చేసింది ఏంటంటే ఏం చెప్పుకుంటున్నారు? ఎప్పుడైనా ఎంపీలు ఏం చేస్తున్నారు కాదండి, ఎంపీలకు కొన్ని ఫండ్స్ వస్తాయి కదా, ఆ ఫండ్స్తోని వాళ్ళు అక్కడ జరగాల్సిన డెవలప్మెంట్ ఇష్యూస్ చూస్తారు. ఒకటి మోరోవర్ ఎంపీల మీద బాధ్యత కంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఎట్లా చూస్తుందంటే, మహిళలు ఒకవేళ ఉజ్వల స్కీమ్ కింద ఫ్రీ సిలిండర్ కావాలంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేది ఉంటుంది. నెక్స్ట్ మహిళలకు స్కూల్లో ఆడపిల్లలకు టాయిలెట్స్ ఉండాలి కాబట్టి ఆ స్కూల్ అప్లై చేసిన వెంటనే వాళ్ళకి ఫండ్స్ ఇచ్చేసి అక్కడ టాయిలెట్ నిర్మించడం అనేది జరిగింది. నెక్స్ట్ యువకులకు యోజన కింద వాళ్ళకు లోన్స్ ఇవ్వడము అనేది, లాభార్థులు ఎంతోమంది ఉన్నారు. ఆ లాభార్థి వాళ్ళందరి లిస్ట్ మీకు డేటా ఇస్తే స్టాటిస్టిక్స్లో మీకు తెలిసిపోతుంది. దేశ ప్రజలందరికీ కావాల్సినవన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు ఉజ్వల స్కీమ్ కింద సిలిండర్ వచ్చేది ఉంటే మోదీ ఇచ్చిండనే తెలుస్తుంది. సో మరి మోదీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినప్పుడు మేమే ఇస్తున్నామని తెలిసినప్పుడు మేము ఎందుకు ఇవ్వం? డెఫినెట్లీ ఇస్తాం. ఎందుకంటే 8 మంది ఎంపీలను ఇచ్చినప్పుడు రేపు గవర్నమెంట్ని కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు తెలంగాణ ప్రజలు. కాబట్టి తెలంగాణ ప్రజలకి ఎక్కువ ఇస్తూనే ఉంది భారతీయ జనతా పార్టీ. ఓకే అక్క, తెలంగాణలో కులగణన మొదలైంది. కులగణన తుది దశకు కూడా రావడం జరిగింది. అటు ఆర్ఎస్ఎస్ కూడా కులగణనకు మద్దతు తెలుపుతూ ఉంది. మరి బీజేపీ ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది ఆల్రెడీ, బీజేపీ ఎందుకు కులగణన చేయలేకపోతుంది? కులగణన చేయలేకపోతుంది అంటే వీళ్ళు స్టార్ట్ చేసిండు కాబట్టి అది నడుస్తుంది. అది చేయొద్దు, చేయకూడదు, చెయ్యాలి అనే ఎలాంటి థాట్ లేదు. డిఫరెంట్
పర్స్పెక్టివ్స్లో వెళ్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు రిజర్వేషన్ ఉందనుకోండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది తీసుకురావాలి. ఎందుకంటే దేశంలో ఉన్న టాలెంటెడ్ పిల్లలకి రిజర్వేషన్ వల్ల అన్యాయం జరగకుండా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేనప్పుడు కూడా వాళ్ళ టాలెంట్తో వాళ్ళు ఎదగాలి అన్నప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి అన్న ఉద్దేశంతో ఎకనామిక్ వీకర్ సెక్షన్ది తీసుకొచ్చినాం. ఆర్టికల్ 370 అవసరం లేదు అక్కడ, కాబట్టి దాన్ని రిపీల్ చేయాలి కాబట్టి దాన్ని రిపీల్ చేస్తున్నాం. 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ దేశాన్ని ఏమంటారు చిందరవందర చేసి పెట్టింది. సో దాన్ని ఊడుస్తానే ఉన్నాం మేము. ఇంకా ఊడడానికి 1 by 1 ఊడుస్తూ అవుతున్నాం, 1 by 1 సాఫ్ చేస్తూ అవుతున్నాం. స్వచ్ఛ భారత్ కింద కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయడమే ఎజెండా. ఓకే అక్క, లగచర్ల ఇష్యూ అయితే తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా మారింది. దానిపైన బీజేపీ ఎందుకు ఎక్కడ కూడా స్పందించినట్లు అనిపిస్తలేదు. అటు బీఆర్ఎస్ కొట్లాడుతూ ఉంది, అటు ఏదైతే కొన్ని ప్రజా సంఘాలు కొట్లాడుతూ ఉన్నాయి. మరి బీజేపీ ఎందుకు దానిపైన కామ్గా ఉంది? మీరు మంచిగా ఉన్నారండి. మూసీ గురించి కొట్లాడితేనేమో బీజేపీ ఉన్న రూల్స్లో మీరు చేస్తేనేమో ఒకలాగా, మేము ఈడ చేస్తే ఒకలాగా అంటారు. మళ్ళీ తర్వాత హైడ్రా గురించి మేము మాట్లాడితేనేమో మీరు కొన్ని విషయాలలో మాట్లాడతారు, కొన్ని విషయాలలో మాట్లాడరు అంటారు. మేము ఏదైనా చేస్తే ఎందుకు చేసిండ్రు అంటారు, చేయకపోతే ఎందుకు చేయలేదు అంటారు. మేము ఏం చేయాలి అనేది మేము డిసైడ్ చేసుకొని మేము చేస్తాం కదండి. మేము ఏం చేయందే 3 సార్లు మోదీ ప్రైమ్ మినిస్టర్ కాలేదు, మేము ఏం చేయందే 8 మంది ఎమ్మెల్యేలు రాలేదు, మేము ఏం చేయందే 8 మంది ఎంపీలు రాలేదు. ప్రజలేమి అమాయకులు కాదు, ప్రజలు అన్నీ గమనిస్తారు. అన్నీ గమనించే ప్రజలు చూసే ఓట్లు వేసిండ్రు, ప్రజలు చూసే మాకు ఈరోజు సెంట్రల్లో అధికారం ఇచ్చిండ్రు, ఇక్కడ 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేలను ఇచ్చిండ్రు. ఏం చేయాలి అనేది పార్టీ లైన్ డిసైడ్ చేస్తుంది. దాని అకార్డింగ్గా మొన్న మూసీలో అప్పుడు చూసిండ్రు కదా, అందరు నిద్రల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిద్రకెళ్ళి అక్కడ ప్రజలను పరామర్శించి వచ్చింది. సో మేము ఏది చేసినా స్ట్రాటజీగా చేస్తాం, వాళ్ళ లెక్క కోతికి తోసినప్పుడు ఒకటి చేసినట్టుగా చెయ్యం. ఓకే అక్క, కవిత ఏమంటా ఉందంటే ఆడపిల్లకు ఒక న్యాయం, అదానికి ఒక న్యాయమా అని చెప్పేసి అడుగుతూ ఉంది. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కావాలని కవితను టార్గెట్ చేసి మరీ అరెస్ట్ చేసింది. అదానిని రక్షిస్తూ ఉంది. ఎందుకు ఈ ప్రేమ అని చెప్పేసి, అదాని పైన ఎందుకు ఈ ప్రభుత్వం ప్రేమ అని చెప్పేసి అడుగుతుంది. దానిపైన మీరేమంటా ఉన్నారు? బీజేపీ నిజంగానే అదానిని కాపాడుతూ ఉందా? కల్వకుంట్ల కవిత గారు చేసిన స్కామ్ తర్వాత ఆమె ఇంట్లో బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకే ఆమె ధైర్య సాహసాలను మెచ్చుకోవాలండి. అసలు మనుషులకు ఒకటి ఉండాలి, ఏంటిదంటే ఆత్మావలోకనం అంటారు అనమాట. అంటే నీ లోపల చెప్తుంటుంది అనమాట, నువ్వేంది అని చెప్తుంటుంది నువ్వు ఒక దాని గురించి మాట్లాడేటప్పుడు. అంటే ఇప్పుడు మీరు దొంగతనం చేసి దొంగతనం చేయొద్దు అని చెప్పిన అనుకో ఎట్లుంటుంది అట్లా. సో కాబట్టి కవితక్క గ్రేట్ అండి, అసలు ఆమె మాట్లాడడమే గ్రేట్. ఏం మాట్లాడింది అనేది సెకండరీ. అదానిని బీజేపీ రక్షిస్తుందంటే ఒప్పుకుంటారా? మరి ఇప్పుడు అదానికి ఏదైనా కాంట్రాక్ట్ ఇస్తే అదానికి ఎందుకు ఇచ్చిండ్రు అంటారు. మరి జార్జ్ సోరోస్కి ఇవ్వమంటారా, లేకపోతే చైనాలో ఉన్న బిజినెస్ మ్యాన్కి ఇవ్వమంటారా, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వమంటారా? సరే, మరి కాంగ్రెస్ ఉద్దేశంలో పాకిస్తాన్కి ఇవ్వమంటారేమో. ఇక బీఆర్ఎస్ అయితేనేమో చైనా ఆడ దంచి కొడుతుంది అని అంటాడు ఆయనే, పోయిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ఆయన అట్లాంటి పిచ్చివాగుడు వాగినందుకే ప్రజలు ఇప్పుడు ఆయనకు బుద్ధి చెప్పి మూలకు కూర్చోబెట్టాను, ఫామ్ హౌస్లో కూర్చోబెట్టాను. ఇప్పుడు కూర్చొని సైలెంట్గా శేష జీవితం కృష్ణారామ అనుకుంటూ ఆయన గడపాలి. అయిపోయింది, ఆ పులి ముసలిది అయిపోయింది, ఏటాడడం శాతనైతే ఆ ముసలి సైలెంట్గా ఉంటే బెటర్. ఇక వీళ్ళంటారా అడ్డుమరి గుడ్డి దెబ్బల గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రు. 1 సంవత్సరం ఎట్లనో గడిచిపోయింది, కర్మ అని. ఇంకో 4 సంవత్సరాలు కర్మ అని గడిచిపోయిన తర్వాత ఈ లోపల భారతీయ జనతా పార్టీ నూతన నాయకత్వంతో, నూతన ఉత్తేజంతో వస్తుంది. నెక్స్ట్ 28లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే అప్పుడు ప్రజలందరి ప్రాబ్లమ్స్ని మేము ఈజీగా అడ్రస్ చేస్తాం. ఎక్కడెక్కడైతే దేవాలయాలు ఎవరైతే కూల్స్తున్నారో వాళ్ళకు కూడా సరైన బుద్ధి చెప్తాం. మొన్న ఆంజనేయ స్వామి కాల్చడం కానీ, అక్కడ దుర్గమ్మ వారి పండాలు కాల్చడం కానీ, ఇవన్నీ చూస్తున్నాం. చూస్తలేమని కాదు, చేయలేకపోతున్నామంటే చేయలేకపోతున్నామని కాదు, టైం వచ్చినప్పుడు. ఓకే, ఫైనల్గా బీజేపీ ఇక్కడ యాక్టివ్ మోడ్లోనే ఉందంటారా? 100% ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ యాక్టివ్ మోడ్లోనే ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒక కమిట్మెంట్ ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. కమిట్మెంట్ ఉన్నప్పుడు మమ్మల్ని డ్రైవ్ చేసే ఫోర్సే భరతమాత, మమ్మల్ని డ్రైవ్ చేసే ఫోర్సే ఈ ధర్మదేవత. కాబట్టి ఎప్పటికీ డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది, ఎప్పటికీ యాక్టివ్ మోడ్లోనే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి.